కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. పనుల కాలం కాబట్టి జనాలు పనులలో చాలా బిజీ అయిపోతున్నారు. పోయిన వారం మనం ఏం చదువుకున్నాము? సూపర్. ధైర్యంగా ఎలా ఉండాలి? మన ధైర్యం ఎవరు? ధైర్యంగా ఎలా ఉండాలి అంటే, మనం కూడా ఎవరైనా మనం దూషించినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు ఎదురుదారి తిరగడం కాదు, తిరుగుబాటు చేయడం కాదు, వాళ్ళలాగే మనం మాట్లాడడం కాదు, మనము స్పష్టంగా మన దేవుని గురించి చెప్పడము, ఎదుటి వ్యక్తిలో మనము మార్పును కోరుకోవాలి కానీ ప్రతీకారాన్ని కోరుకోకూడదు అని చెప్పి ధైర్యాన్ని గురించి మాట్లాడుకున్నాం. చాలా సంతోషం. ఈరోజు మనిషి యొక్క పుట్టుక ఎందుకు అనే మాటను బైబిల్ కోణంలో కొన్ని వచనాలు దానిద్దాం. ఒకసారి ఆలోచించండి, మనం ఎందుకు పుట్టాము? పెద్ద ప్రశ్న. కొన్ని మన పిల్లలు ఎందుకు పుట్టారు అంటే మనకు సమాధానం ఏంటి? మన పిల్లలు పుట్టారు కదా, మన కోరిక ఏంటి? వాళ్ళు ఎలా పెరగాలని, ఏం చేయాలని మన ఆలోచన. మనము మన పిల్లల పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో మన దేవుడు కూడా మనం పుట్టించినప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు ఏంటివి? మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు మనకు అనుగుణంగా బతుకుతున్నారా, వాళ్ళకు అనుగుణంగా జీవిస్తున్నారా అని మనం ఆలోచించినప్పుడు దేవుడు కూడా నేను సృష్టించిన నా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి దేవుడు ఆలోచిస్తుంటాడు. ఆ మాటలు కొంచెము ఈరోజు చూద్దాం. వాక్యం కోసము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు మాట్లాడుతుండగా ప్రభువా, నరునిగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి. నువ్వే తండ్రి నన్ను మరుగు చేసి నీ మాటలతో మాట్లాడించి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి హృదయానికి నీ మాటలు అందించి ఆ మాటలను వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈ సృష్టిలో, ఈ సమాజంలో మనిషి చేత తయారు చేయబడిన ప్రతి వస్తువుకు ఒక ఉపయోగం ఉంటుందా ఉండదా? ఇప్పుడు పెన్ను ఉంది, పెన్నును తయారు చేసినప్పుడు దీని పని ఏంటి? రాయడం. మైకు యొక్క ఉపయోగం ఏమిటి? నేను మాట్లాడే మాటలు మీకు వినబడేట్టు చేయడం. ఈ సృష్టి, ఈ సమాజంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిందంటే దానికి ఒక పని ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుకు పని ఉన్నట్టే మనకు పని ఉంటుందా ఉండదా? దేవుడు కూడా మనల్ని సృష్టించినప్పుడు వీళ్ళకు పని చేయాలని చెప్పిండా? మనకు కూడా ఒక పని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఈ సృష్టి మొత్తము సృష్టించక మునుపు ఎవరున్నారు? మొట్టమొదటిగా సృష్టి మొత్తము సృష్టించబడక మునుపు దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు సృష్టిని సృష్టించక మునుపు ఇదిగో భూమి మీద ఈ సృష్టిలో ఒక నరుని సృష్టించాలని ఆలోచన వచ్చినప్పుడు ఎవరి పోలికగా సృష్టించాడు? దేవుడు ఒక పోలిక అనుకున్నాడు. ఏం పోలిక అంటే తన పోలిక చొప్పున ఒక బొమ్మను చేయాలా, ఒక మనిషిని చేయాలా అని చెప్పి. మనమంతా ఎవరి స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించను అని ఒక మాట ఉంటుంది. ఆ నరుని సృష్టించినప్పుడు మట్టితో బొమ్మ చేసి కళ్ళు, ముక్కు, నోరు అన్ని పెట్టి అట్లా పడినప్పుడు అది ఎట్లున్నది? నిర్జీవంగా ఉన్నది. ఆ నిర్జీవమైన మట్టి బొమ్మకు దేవుడు నాసికా రంధ్రములు ముక్కు ద్వారా ఊదగా ఏమయ్యాడు? మనిషి బొమ్మ ఏమైంది? జీవాత్మ అయింది. అప్పుడు ప్రాణం వచ్చింది బొమ్మకు. ఏ బొమ్మకు? మట్టి బొమ్మకు ప్రాణం పోసాడు దేవుడు. అంతే కదా? మట్టి నుంచి తీసుకొని బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలో నాసికా రంధ్రంలో ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. అలాగా నరుని సృష్టించాడు. నరుని ఎముకల నుంచి ఒక ప్రకటెముక తీసి
స్త్రీని చేస్తే ఏమైంది? స్త్రీ నారి అనింది. నరుని ఎముక నుంచి తీసిన ఆమె ఏమైంది? నారి అనింది. వాళ్ళకే పేర్లు పెట్టాడు, ఆదాము, అవ్వ అని. మొట్టమొదటిగా సృష్టి ఎట్లా జరిగింది? దేవుని చేత సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత దేవుడు అనుకున్నాడు, నా పిల్లలకు ఒక పని కల్పించాలా అని చెప్పి ఒకసారి ఎఫెసీయుల గ్రంథం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 45 4వ వచనం చూడండి. 4-5 వచనాలు కలిసి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ, తన చిత్త ప్రకారమైన ఆ, దయా సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయకబడక మునిపే ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములనై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే. అయ్యా, ఈ సృష్టి సృష్టించబడక మునిపే నా పిల్లలు ఎట్లుండాలనుకున్నాడు దేవుడు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని దేవుడు ప్రేమ చేత మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎట్లా జీవించాడు? పరిశుద్ధులుగా జీవించాడు, నిష్కలంకముగాను నిర్దోషిగాను జీవించాడు. ఈ ఈ ఆలోచనలన్నీ దేవుడికి ఎప్పుడొచ్చాయి? జగత్ పునాది వేయబడక మునిపే, దేవుడు ఈ నరునిగా సృష్టించక మునిపే ఆయన ఒక ఆలోచన ఉంది, నా పిల్లలు ఎట్లుండాలంటే పరిశుద్ధులుగా జీవించాలా, నిర్దోషులుగా జీవించాలని ఆయనకు ఆలోచన ఎప్పుడొచ్చింది? నరుడుగా సృష్టించబడక మునిపే దేవుని యొక్క ఆలోచన అది. ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది పుట్టక మునిపే ఏమనుకుంటాం మనము? నాకు కొడుకు పుడితే అది చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించట్లు ఆలోచించాలి, కూతురు చేస్తే ఇది చేయాలని చెప్పి మన ఆలోచన మనకు ఉంటాయి. మనం పిల్లల్ని పెంచేటప్పుడే చూస్తాం, నాన్న నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, మన ఆలోచనలు అవి. పిల్లలు పెరిగే వాతావరణం బట్టి మన ఆలోచనలు అనుగుణంగా పిల్లలు పెంచాలని మనం ఆశపడతాం. కానీ దేవుడు ఈ లోకంలో సృష్టించక మునిపే ఏమనుకున్నాడు? నా పిల్లలు ఎట్లుండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. అది మంచి ఆలోచనే కదా. పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏమైంది? ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుని ఆలోచనలు ఉన్నప్పుడు 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? రివర్స్ అయింది. అప్పుడు దేవుడు అనుకుంటాను చూడండి ఒక మాట, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ యెహోవా చూచి తను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనేను. చూడండి, దేవుడు నరునిగా సృష్టించబడడానికి ఏమనుకున్నాడు? అయ్యా, నా పిల్లలు నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అనుకున్నాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆ లోకంలో ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఏం జరిగింది? వ్యభిచారం ఎక్కువైపోయింది, విగ్రహారాధన ఎక్కువైపోయింది. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, అయ్యో వీళ్ళ హృదయం యొక్క ఆలోచనలు ఎప్పుడు చెడ్డవే, వీళ్ళ తలంపులు ఎన్ని ఎప్పుడు చెడ్డగానే ఉంటాయని ఆయన ఏమనుకున్నటువంటి తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయంలో నొచ్చుకున్నాడంట. నేను ఎందుకు చేశాను వీళ్ళను? వీళ్ళ ఆలోచనలను ఎల్లప్పుడు ఎట్లంటాయంట? చెడ్డగా ఉంటాయని చెప్పి ఆయన కూడా బాధపడ్డాడు. నా పిల్లలు నేను నా చేతులారా చేశానే, వీళ్ళను మంచి వాళ్ళగా చేశానే, కానీ వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళ ఆలోచనలు ఎట్లయిపోయినాయి? వీళ్ళ ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటాయి, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారరు అని చెప్పి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట. చూడండి, ఎందుకు నొచ్చుకున్నాడంటే వాళ్ళు పైన చేశాడు, వాళ్ళు వ్యభిచారం చేశారని చెప్పేసి ఆ మాటలు చూస్తాం మనం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి,
మనం చేసే పనుల వల్ల దేవుడు ఏమైనా నొచ్చుకుంటున్నాడా? ఒకసారి ప్రశ్నించుకోండి మన హృదయానికి. మనం రోజు చేస్తున్నాం పనులు. మనం చేసే పనులలో దేవునికి ఏమైనా సంతోషం కలిగిస్తున్నాయా? లేకుంటే బాధను కలిగిస్తున్నాయా? నొప్పిని కలిగిస్తున్నాయా? ఒకసారి ప్రశ్నించుకోవాలి మనమే. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడనుకోండి, ఎవరికి తెలుస్తది ఫస్టు? మామూలుగా ఊర్లో అందరికి తెలుసా లేదా చనిపోయినప్పుడు? ఈ ఊర్లో తెలుస్తది, చుట్టుపక్కల తెలుస్తది, బంధువులందరికీ తెలుస్తది మనిషి చనిపోతే. కానీ మనిషి చనిపోకుండా మనసు చెడిపోయిందనుకో, ఎవరికి తెలుస్తది అది? దేవునికి తెలుస్తది. ఈ మనిషికి కూడా తెలిసి ఉంటుంది వీడు చేసే పనుల వల్ల. అందుకే నువ్వు సస్తే అందరికీ తెలుస్తుంది కానీ నీ మనసు చంచిపోయిందనుకో ఎవరికి తెలియదు, నీకు దేవునికి తప్ప. ఇప్పుడు చూడు, మనం చేసే ఈ మనసుతో చేసే పనులు చెడు పనులు అయినాయనుకో మొట్టమొదటికి ఎవరు బాధపడతారు అంటే దేవుడికే బాధ. ఆ విషయం మనం గమనించుకోవాలి ఒకసారి, మనం చేసే పనులలో ఎలా ఉన్నాయని చెప్పేసి. అందుకే మనకు దేవుడు కొన్ని పనులు పెట్టాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై చూడండి, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏంటి ఆ పని అంటే మనము సత్క్రియలు చేయాలి. క్రియ కాదు, క్రియలు ఒక పని కాదు. ఇప్పుడు మనము ఇప్పుడు ఉన్న ప్రజలను 2 విభాగాలుగా చేసుకున్నాం అనుకో. మనము సంఘంలోకి వచ్చినాం. సంఘంలో కంటే క్రీస్తు నమ్ముకున్నాం. క్రీస్తు నమ్ముకునే వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు. మనము బయట లోకంలో నుంచి క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు కూడా బయటి వారిని పోలి నడుచుకుంటున్నాయా లేదా? మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రేమ చేత మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. నా ప్రియులు ఎలాంటి వారంటే ఎల్లప్పుడూ సత్క్రియలు చేస్తూ ఉండాలి అని ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకంలో నుంచి వేరై ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మన క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఏంటివి? మనం ఎలాంటి క్రియలు చేయాలి? సత్క్రియలు అంటే అందరికీ తెలుసు. ఏంటివి? మంచి పనులు. మరి మనం చేస్తున్నాం మంచి పనులు? చెప్పండి, ఒకసారి ప్రశ్నించుకోండి. చదవడానికి ఈజీగా ఉంటుంది, మంచి పనులు చేయాలి. చేస్తున్నావా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అదే మనం కోరకాల్సిన మార్పు. ఇప్పుడు మన పిల్లోడు 1వ తరగతిలో ఉన్నప్పుడు ఏబీసీలు నేర్చుకుంటాడు, కొన్ని ఆలు నేర్చుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు. 2వ తరగతికి పోయినప్పుడు ఏమవుతుంది? ఇంకో కొంచెం చదువుకుంటాడు. 3కి వచ్చినప్పుడు అట్లా 10 వరకు వచ్చేటప్పుడు బాగా మంచిగా అన్నీ వస్తాయి. ఇంకా 10 పాస్ అవుతాడు. అలాగా పిల్లోడు పెరిగే కొద్దీ వాళ్ళ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. తరగతులు పెరిగే కొద్దీ పాస్ అవుతూ వస్తుంటాడు. మనం ఎక్కడున్నామో, మన క్రియలు ఏంటివి? సంవత్సరాల నుంచి మనం దేవుడిని నమ్ముకున్నాం, మనం పనులు చేసుకుంటూనే వస్తున్నాం. ఏం పనులు చేస్తున్నాం అది గమనించాలి. ఇంకా మనం మాటలతోనే ఎదుటివారిని దూషిస్తున్నామా? ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నామా? ఇవి ప్రశ్నించుకోవాలి మనం. ఆయన మనల్ని ప్రేమ చేత, ఇదిగో నా పిల్లలు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, ఏ పాపం చేయని వారిగా ఉండాలి, సత్క్రియలు చేసేవారిలాగా ఉండాలని ఆయన కోరిక అది. మన పిల్లలను మనం ఎలాగైతే పెంచి ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చూడాలని ఆశపడుతున్నామో మన తండ్రి కూడా, మన దేవుడు కూడా ఇదిగో నా పిల్లలు ఇలాగే ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈరోజు బాగుంటాం, ఆదివారం చర్చిలో ఉన్నట్లు ఎప్పుడు మనం బయట ఉండలేము. ఈడ ఎంత ప్రశాంతంగా, ఎంత పద్ధతిగా, భక్తులంటే మనమేమో మనకు మించిన భక్తి ఉండదేమో అన్నట్టు కంటాం అందరం, నాతో కలిపి. మీరు ఒక్కరే కాదు, నేను కూడా. ఈడన్నప్పుడు ఎంత మర్యాదగా, ఎంత పద్ధతిగా, పలకరింపులు, నవ్వుతూ, పాటలు పాడుతూ సంతోషంగా అంటాం. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన ఇష్టం మనది. మనదంతా ఏంటి జీవితము? నటనా జీవితం, నటిసనం. కానీ ఇందాక మనం అనుకునేవే, నీ హృదయము, నీ మనసు చెడిపోతే ఎవరికి తెలుస్తుందని చెప్పాము? దేవునికి తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే మనం చేసే పని, మనం చేసే నడవడిక, మనం ప్రవర్తించే ప్రవర్తన, ఇవన్నీ దేవునికి తెలుసు. అలాంటి జీవితం వద్దు, మార్చుకుందాం మనం. చూడండి, దేవుడు ఏమనుకుంటున్నా అంటే నా పిల్లలు మంచి సత్క్రియలు చేయాలి అని దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, మనం చేసే పనుల వల్ల ఎవరికి ఆనందం కలగాలి? దేవునికి ఆనందం కలగాలంటే దేవుడు డైరెక్ట్ ఆనందపడు. ఇదిగో నువ్వు పేదోనికి కొంచెం సాయం చేసావంటే అయిపోయా. ఎవరికి సాయం చేసినట్టు? దేవునికి సాయం చేసినట్టు. అది
మన ఎదుటి ఎవరన్నా అన్నం లేకుండా ఉన్నారనుకో, వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టించినామంటే అయిపోయా. దేవుడు ఆనందపడతాడు. ఇదిగో భర్త లేని స్త్రీలు, భార్య లేని పురుషులు, అనాథ పిల్లలు, వీళ్ళకు ముఖ్యంగా మనం సాయం చేసే గుణం ఉన్నా అనుకోండి, మనం డైరెక్ట్గా దేవునికి సేవ చేసినట్ట. బీదలకు అప్పిచ్చేవాడు ఎవరికి ఇచ్చినట్టంట? యెహోవాకు అప్పించినవాడంట. మనం బీదలకు ఎప్పుడైనా అప్పిచ్చామా? డబ్బున్న వాళ్ళకి అప్పిచ్చాం, బీదలకు ఎవరు ఇయ్యలేరు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఇయ్యలేరని చెప్పి అనుకుంటాం, దగ్గరికే రానియం ఫస్ట్. చూడండి, దేవుడు ఏమనుకుంటా అంటే ఇదిగో సత్క్రియలు చేయాలి. అది ఎవరికి చేయాలంటే దేవుడు రాసి పెట్టాడు. ఇదిగో పిల్లలు లేకుండా ఉంటారు చూడు, వాళ్ళు ఉంటారు, విధవరాలు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, అనాథులు ఉంటారు. అలాంటి వారికి మీరు చేయూత చేయండి అని చెప్పాడు. అవే సత్క్రియలు అంటే. మనం ఉన్నోళ్ళకే సహాయం చేస్తాం కానీ లేనోళ్ళకు సహాయం చేయలేం. అందుకే దేవుని సంతోష కలిగించే పనులు మనం చేయాలి. చూడండి, మనం ఇంత బాగా వాక్యం ఉంటాం కదా, మన హృదయంలోకి వాక్యం వెళ్తుందా? దీనికన్నా ముందు ఒక ప్రశ్న. మనం అన్నం బాగా తింటాం అనుకోండి, అన్నం తింటేనే ఒళ్ళు పట్టకపోతే ఏమైందంటు వెంటనే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మా పిల్లోడు ఎంత తింటున్నాడు, లావే కాకుండా ఉన్నాడన్నా అంటాం అన్నమా. బాగా తినడం అయితే తింటాడు కానీ లావు కాకుండా ఉన్నాడు, పెరగకున్నాడు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తామా లేదా? కానీ మనం వారం వారం వాక్యం వింటున్నాము, మనలో ఆ వాక్యం ఫలింపజేయకపోతే మనలో ఎవరిని అడగాలి? మనం ప్రశ్నించుకోవాలి. దేవుని ఎట్లా అడుగుతాం? మనం దేవుడు చెప్తాను నువ్వు మంచి పని చేయవని, మళ్ళీ నేను మంచి పని చేయలేదు దేవుడా అని మళ్ళీ దేవుని అడుగుతామా? అడగలేం. మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎంత తిన్నా మన ఒళ్ళు పట్టకపోతే మనం ఎంత బాధపడతామో హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చెక్ చేసుకుంటాం, లోపల ఏమన్నా సమస్యలు వచ్చినాయా, మా పిల్లోనికి అరుగుతుందా అరగలేదా, ఒళ్ళు పడుతుందా లేదా అని చెప్పేసి. అదేవిధంగానే వాక్యం వింటున్నాం మనం కూడా, ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తుందా లేదో ఒకసారి ఆలోచించాలి. ఒకసారి యెషయా గ్రంథంలో దేవుడు 2 వర్గాలు ఉన్నాయి కదా, యూదా గోత్రము, చెప్పండి, దేవుడు 2 రాజ్యాలు చేశాడు. యెరూషలేము, ఇశ్రాయేల్ గోత్రం, యూదా గోత్రము, ఇశ్రాయేల్ గోత్రం 2 రాజ్యాలుగా చేశాడు కదా. 2 రాజ్యాలు చేసిన తర్వాత ఇదిగో యూదా గోత్రాన్ని వేరే రాజు వచ్చి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని ధ్వంసం చేసి మిమ్మల్ని దోచుకుంటాడయ్యా, అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇదిగో మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి, మీరు కొంచెం కొంచెం ఉపవాస ప్రార్థన చేయండి అని దేవుడు వాళ్ళకి చెప్తాడు. అయ్యా అంటే ప్రవచనం ద్వారా ముందే చెప్తాడు వాళ్ళకు, యూదా గోత్ర వాళ్ళకు, యూదా రాజ్యానికి. కానీ వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి. వాళ్ళు కూడా నరలే కదా. ఈ బైబిల్ గ్రంథంలో మనకు అన్ని పూర్వకాలంలో చేసిన ప్రజల యొక్క జీవితాలన్నీ, ఇలాంటి జీవితాలు మన జీవితంలో కూడా ఉన్నాయో పరీక్షించుకోవడానికి అవన్నీ ఇచ్చింది. మనం చదువుకొని కథల్లాగా చూసుకొని కాదు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం చూడండి. 12వ వచనం నుంచి వద్దాం. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనుటకును గోనెపట్టు కట్టుకొనుటకును సైన్యాధిపతియు ప్రభువుకు యెహోవా మిమ్మల్ని పిలువగా. అంటే ఇక్కడ చెప్తున్నాడు, మనం పైనకి వెళ్ళామంటే పారాసీకులను ఒక రాజ్యం వస్తుందయ్యా, యూదా రాజులారా, యూదా గోత్రపులారా, మిమ్మల్ని దోచుకొనికి పారాసీకులు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని దోచుకొని వెళ్తారు. మీరు చేసిన క్రియలు అలాంటివి, మీరు చేసిన తప్పుదాలు అలాంటివి, అందుకే మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఇదిగో ప్రార్థన చేయండి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏడ్చి అంగలార్చుకొని తలబోడి చేసుకున్నట్టు గోనె పట్ట కట్టుకున్నట్టు మీరు మీ ప్రార్థనలో మీరు ఉపవాసం ఉండి ఇవి చేయండి అంటే వాళ్ళు ఏమనుకుంటారు చూడండి. ప్రజలు ఏమనుకుంటారో చూడండి. 13వ వచనం, రేపు చచ్చిపోదాం కనుక తిందుము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసం తినుచు ద్రాక్షారసం తాగుచు మీరు సంతోషించు ఉత్సాహించుదురు. దేవుడు దర్శనం ద్వారా మీకు రేపు ఇది జరుగుతుందయ్యా, మీరు ఈరోజు ప్రార్థన చేయండి, మీరు రక్షించబడతారంటే వాళ్ళు ఏం చేశారు? అయ్యా రేపు వాళ్ళు వస్తే ఊరికినే ఓరు, మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపేస్తారు, రేపు చచ్చిపోయేదానికి మేము ఈరోజు ప్రార్థన ఎందుకు చేయాలా?
అంతే. ఈరోజు అమ్మ మీకు ఒక జీవితం ఉంది, చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితం దేవుడు ఇస్తా అని చెప్పాడంటే, అన్న రేపు ఉందో లేదో మాకేం తెలుసు అన్న అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా లేదా? చచ్చిపోతే అయిపోతే ఎవరు అడుగుతారు? ఉండేది ఒక జీవితం, దీన్ని బాగా తినాలా, సంతోష పెట్టుకోవాలా, ఆనందంగా అనుభవించాలా అనే ఆలోచన ఉందా లేదా మనకు? ఇంకొక మాట, మనకు పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? మనం నమ్ముతున్నాం, కొంచెం అవగాహన ఉంది కాబట్టి. నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎవరు చూసినారయ్యా పరలోకము, నువ్వు చూసావా అని ప్రశ్నిస్తారా? ఇప్పుడు మనము ఈ లోకంలోకి రాకమునుపు ఎక్కడున్నాం మనము? ముందు తల్లి గర్భంలో ఉన్నాం కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూలోకం ఒకటి ఉందని మనకు తెలుసా? తల్లి గర్భం మనం ఉన్నప్పుడు భూలోకము ఉందని మనకు తెలియదు కదా. మనం ఎప్పుడైతే ఈ భూమిపైన పుట్టామో అప్పుడే ఓహో మన ముందర ఒక లోకం కనపడుతుంది, తల్లి తండ్రి సమాజం అంతా కనపడుతుందని మనకు అవగాహన వస్తుంది. ఇప్పుడు పరలోకం ఉందని ఎవరు చెప్పాలి? అది దేవుడు చెప్పాలా. ఎప్పుడు చెప్తాడు? నువ్వు చనిపోయిన తర్వాత అది ఉందని తెలుస్తుంది. అది ఉందని చెప్పిందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయ్యా, నేను ఎలా అయితే పునరుత్థానం గెలిచానో అలాగే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను, నా దగ్గర చాలా నివాసాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పాడు. పరలోకం అనేది ఉంది అని చెప్పి చనిపోయి తిరిగి లేచిన ఆయన చెప్పాడు. అలాగే వీళ్ళు ఏమనుకున్నారు? యూదా గోత్రం వాళ్ళు, అయ్యా మిమ్మల్ని వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, తిడతారు, మిమ్మల్ని దోచుకొని వెళ్తారంటే వీళ్ళు ఏమారు? వాళ్ళు ఎట్లా వస్తారు, మమ్మల్ని ఎట్లా చంపేస్తారు, ఈ జీవితం ఎందుకు వేసేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు చూడండి. రేపు చచ్చిపోదాం కనుక తిందాం తాగుదామని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసం తినుచు, ద్రాక్షారసం తాగుచు సంతోషించుదుము అనుకున్నారు వాళ్ళు. చూడండి ఎలాంటి ప్రజలు చూడండి. దేవుని చేత సృష్టించబడిన మనము దేవుడు చెప్తున్న మాటలు మన వినక మన హృదయ ఆలోచనలు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మన సర్వసాధారణంగా మన ఇంట్లో కూడా అది జరుగుతుంది. ప్రార్థనగా రా అంటే ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చినారు కాబట్టి మేము రాం. ఆదివారం పునరుత్థాన దినము, దేవుని జ్ఞాపకం చేసుకున్న దినం అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చినారని చెప్తాం. ఇంకా చుట్టాలు రేపు మన రారు, ఇంకా ఈ ఆదివారం వదిలేస్తారు. వీళ్ళు ఏం చేశారు? ఎడ్లను కోసుకున్నారు, మాంసం తినడం తాగడం. ఎందుకయ్యా అంటే రేపెట్టా వాళ్ళు వచ్చి మనం చంపేస్తారు, చంపేసానికి ఈరోజు మేము ఎందుకు ఆనందంగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఆలోచన చూడండి. అందుకే దేవుడి కింద చెప్తున్నాడు నెక్స్ట్ మాట, సంతోషించి ఉత్సహించుదురుగాక. కాగా 14 వచనం, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షమై నాకు వినపడుచున్నట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. చూడండి దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు మరణం కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదని. మీరు మరణించకుండా ప్రాయశ్చిత్తం అనేది మీకు లేదు. మీకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏముండాలా? నేను చెప్పిన పని చేయాలి. ఏంటి అది అంటే నేనేం చెప్పాను? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇదిగో పారాసీకులు వస్తున్నారు, వాళ్ళ నుండి మేము రక్షిస్తామని చెప్పాను. మీరేం చేశారు? ఇదిగో రేపెట్టా చచ్చిపోతాం కదా, చచ్చిపోయేదానికి మేము ఎందుకు ఉపవాసం ఉండాలా, ఎందుకు ప్రార్థన చేయాలని బాగా తిని ఎంజాయ్ చేశారు వాళ్ళు. అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు కదా, నీ జీవితానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు, నువ్వు సత్యాన్ని నీ జీవితానికి ప్రాయశ్చిత్తమే లేదు, ఇది తథ్యం అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అందుకే మనం కూడా అయ్యా ఇదే జీవితం కాదు, ఇంకొక జీవితం కూడా ఉంది. దేవుని సన్నిధిలో మనకు ఒక జీవితం ఉంది. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నామనుకో మనం అందరం మళ్ళీ కలుస్తాం. ఆయన మాటలకు మనం లోబడి జీవించినప్పుడు ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆనాడు చెప్పాడు, ఈ నరుల హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు మార్చనికే ఇదిగో వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ మనం సత్క్రియలు చేస్తూ ఆయనను మనము కీర్తించాలి, గణపరచాలి, మహిమపరచాలి. మన సత్క్రియల ద్వారా ఆయనను మహిమపరచాలి. ఆయన ఉద్దేశం ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఆయన ఉద్దేశం ఏంటి? పరిశుద్ధులుగా జీవించాలి, నిర్దోషులుగా జీవించాలి, నిష్కలంకముగా జీవించాలి. అలా మనకు మనిషిగా సాధ్యం కాదు, కానీ యేసుప్రభు వచ్చి అది నిరూపించాడు. ఇక్కడ యేసుప్రభుగా ఆయన ఈ లోకానికి వచ్చి నిరూపించాడు. అయ్యా నిర్దోషిగాను, పరిశుద్ధునిగాను, నిష్కలంకముగాను దేవుడు ఈ లోకంలో జీవించి మనకు మార్గదర్శకంగా చూపించాడు. చూడండి మనకు కూడా మన జీవితం పట్ల కొంచెం అవగాహన పెంచుకోవాలి. మనం కూడా ఇంకా చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు, రేపు ఉందో లేదో అని చెప్పేసి. చూడండి మన ఊర్లో పనులు లేవనుకోండి, ఏం చేస్తాం మనము?
వేరే ఊరికి వెళ్దాం ఒకసారి రెండు యాకోబు రాసిన పత్రికలు క్లియర్గా చెప్తాడు చూడండి ఆ మాటలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చేసే పనులు చూడండి. ఈ ఊర్లో పనులు లేకుంటే మనం వేరే ఊరికి పోయి పనులు చేసి బాగా డబ్బులు సంపాదించుకున్న ఆలోచన మనకు ఉంది. 4వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది చూడండి. నేడైనను రేపైనను మనం ఒక పట్టణమునికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించం రండి అని చెప్పుకొనులారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయినటువంటి ఆవిరి వంటి వారు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు కనుక ఇదిగో నేడు అని సమయం ఉండగానే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఇదిగో మనం కూడా పనులేవి ఊర్లో అని చెప్పి కొత్త ఊర్లోకి పోయి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాము అని చెప్పేసి చాలా చాలా రకరకాలుగా ఆలోచనలు పెడుతుంటాం. తప్పులేదు, కానీ రక్షించబడాలి. మనం దేవుని చిత్తం మీద తెలుసుకొని మనం జీవించాలి. వ్యాపారం అన్నాడు. వ్యాపారం అంటే ఏం వ్యాపారము? మంచి వ్యాపారం చేస్తే పర్లేదు. కొంతమంది అన్యాయంగా సంపాదించుకుంటుంటారు. లాభసాటి వ్యాపారాలు ఉంటాయి. అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న వారు ఉంటారు. అందుకోసం చెప్తున్నాడు, వ్యాపారం చేసి సంపాదించుకుందాం రండిని. వ్యాపారం చేసే వాళ్ళు కరెక్ట్గా మాట్లాడి వ్యాపారం చేస్తారా? మీరు చూసారు లేదా వ్యాపారం చేసేవాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు చెప్పండి? అన్నీ మోసపూరితమైన మాటలే ఉంటాయి ఇక్కడ. అన్నీ మోసపూరితమైన మాటలు ఉంటాయి. ఎందుకు? వాళ్ళు లాభం కోసం చేసే పనులు అవి, వ్యాపారాలు. అలాంటి పనుల వల్ల డబ్బు సంపాదించుకుందాం అనుకుంటారు, కానీ రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపడంటి ఆవిరి వంటిది. అందుకోసమే మీరు చాలా జాగ్రత్త పడండి. దేవుని యందు సత్క్రియలు చేయాలా, అది ఆయన చిత్తము. అదే మానవుని యొక్క జన్మ ఎందుకుందంటే ఇదిగో ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఎట్లా ఉండాలా? సత్క్రియలు చేస్తూ నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను జీవించాలనేదే ఆయన సంకల్పం. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం పరిశుద్ధులుగా జీవించాలా, నిర్దోషులుగా జీవించాలనేది ఆయన సంకల్పం. చూడండి, అలాంటి ఆలోచనలు ఆయన ఉన్నప్పుడు ఇంకొక మాట ఉంటుంది చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మన దేహం పైన దేవుడు ఎలాంటి ఆలోచనలు పెట్టినట్టు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. చూడండి, మనం దేవుని ఎట్లా మహిమపరచాలంట? మన దేహము ఏంటి? మన దేహము ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. ఎందుకు? ఈ దేహం ఎవరిది? ఈ దేహంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను ఎక్కడ నివసిస్తాను చెప్పాడు ఆయన. ఇదిగో మనుషులు చేత చేసినారే ఈ చేతి కట్టడాలపైన ఆయన నివసించడం చెప్పాడు. చేతులతో చేసిన కట్టడాలపైన నివసించడు, కానీ దేవుని చేత నిర్మించబడిన ఈ శరీరాలు ఉన్నాయే, దేవుని చేత నిర్మించబడి ఉన్న ఈ శరీరాలు ఉన్నాయే, ఈ శరీరం యొక్క హృదయంలో దేవుడు ఉంటాడని చెప్పాడు. ఇదే మనకు ఆలయము. ఇది మనకు అందరికీ ఆరాధించుకోనికి ప్లేసు. మనం అందరి ఈ ఆలయంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఎవరైనా చెప్పులు వేసుకొచ్చారా? ఎందుకు రాలా? ఇది పరిశుద్ధ ఆలయం అని మనం నమ్మినాం. అందుకనే చెప్పులన్నీ బయట వదిలిపెట్టి అందరం వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం. చూడండి, ఒక ఆలయమే పరిశుద్ధమైన ఆలయంగా మనము భావిస్తున్నప్పుడు దేవుడే చెప్పాడు, నీ హృదయమే ఇంకా పరిశుద్ధమైన ఆలయం నాయన, నీ హృదయంలో నేను ఉంటాను నాయన అని చెప్పినప్పుడు ఈ హృదయాన్ని మనం ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఈ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండకూడదు? పగలు, ద్వేషాలు, రాగదేశాలు, కల్ముషాలు, కోపాలు ఇవేమి ఉండకూడదు. ఆలయాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామో ఆలయం కంటే ఇంకా విలువైనది మానవ దేహము. ఈ దేహాన్ని ఇంకా చాలా మనం జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడిని ఎవరు చూడలేరండి. సాటి మనిషికి సాయం చేసినప్పుడే నాకు దేవుడిలాగా వచ్చి సాయం చేశాడు అబ్బాయి అన్న,
దేవుళ్ళాక సాయం చేశాడు అబ్బయ్య అక్క అని చెప్పి వాళ్ళు అంటారు. ఎవరిని చూస్తారు మనలో? దేవుణ్ణి చూస్తారు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించి అతని అవసరానికి మనం సాయం చేసినామంటేనా వాళ్ళు దేవుని చూసినట్టు. చూడండి, ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క మనిషి యొక్క జన్మ ఎందుకంటే ఏం చెప్తాం? మనిషి యొక్క పుట్టుక ఎందుకంటే ఏం చెప్తాం మనము? దేవుని యొక్క ఆలోచనలు ఏంటివి? మనము పరిశుద్ధులుగా జీవించాలి, నిర్దోషులుగా జీవించాలి, సత్క్రియలు చేయాలి. ఈ మూడు మన హృదయంలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మన హృదయ ఆలోచనలు సరిచూసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ సత్క్రియలు ఎంతవరకు చేయాలయ్యా అంటే ఎంతవరకు చేయాలి? ఒకసారి పిలుపు రాసిన పత్రిక చూడండి. పిలుపు రాసిన ఈ సత్క్రియలు చేయాలి, సరే ఎంతవరకు చేయాలి? అది కూడా చేయాలి కదా మనకు. పిలుపు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివాయినట్టు చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని జూడిగా నమ్ముచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, అయ్యా మీరంతా దేవుణ్ణి నమ్ముకొని వచ్చారు, చాలా సంతోషం, మంచి వాళ్ళు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీరేం చేయాలా? ఈ సత్క్రియలు చేయాలి. ఎంతవరకు చేయాలంటేనా, ఇదిగో యేసుక్రీస్తు దినం వరకు ఆయన వస్తాడు, రెండో రాకలు వస్తాడు. అప్పటికి మనం ఉంటే ఓకే, లేకున్నా కానీ మనం మరణాంతం వరకు ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన తర్వాత మన జీవితంలో సత్క్రియలు చేస్తూనే ఉండాలి. ఇది మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, ఒకసారి ఏం జరిగిందంటే మోసే కాలంలో మోసే ప్రజలందరినీ నడిపిస్తున్నాడు కదా, దేవునితో మాట్లాడి ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు అన్నీ తెలుసుకొని ప్రజలందరికీ వివరించాడు. వివరించిన తర్వాత పూజలు ఎవరు చేయాలని చెప్పాడు? యాజకులుగా ఎవరు పెట్టాడు? లేవీలను పెట్టాడు. లేవి గోత్ర వాళ్ళని పెట్టాడు. వాళ్ళల్లో మొట్టమొదటిగా అహరోను ఎంచుకున్నాడు. అహరోను కుమారులను ఎంచుకున్నాడు. మోసే నాయకుడైతే అహరోను యాజకుడు, ప్రధాన యాజకుడు వాళ్ళ నడిపినికి. అలాంటి సమయంలో ఇదిగో లేవి గోత్రంలో నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? ఏం పేరు అంటే కోరాహు. పేరు వినే ఉంటారు ఆయన, కోరాహు. ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా లేవి గోత్రపు వాడే, లేవికి మునిమనవాడు ఆయన. ఆయన ఏం చేశాడంటే మోసే దగ్గరికి వచ్చి, మోసే నువ్వేమన్నా పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావా? అహరోనే ఒక్కడే యాజకుడు అనుకుంటున్నావా? మేము కూడా లేవి గోత్రం వాళ్ళనే, మేము కూడా యాజకులుగా ఉంటాము అని చెప్పి కొంతమందిని పోగేసుకొని వచ్చాడు. పోగేసుకొని వచ్చి మోసేతో అడుగుతున్నాడు, మేము కూడా యాజకులమే, మేము కూడా పరిశుద్ధులమే, నువ్వు ఒక్కడమే పరిశుద్ధుని కాదు అని చెప్పేసి మోసేతో కొట్లాడాడు. అప్పుడు మోసే ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు, ప్రభువా నేనేం చేయాలి, వీళ్ళు నా మీద తిరగబడుతున్నారు అని చెప్తే ఏమంటాడంటే ఇదిగో వాళ్ళని పలానా రోజు రమ్మను, నేను వాళ్ళకి చెప్తానంటే వాళ్ళు రారు. కోరేహుని మేము రాము, మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి అసలు నువ్వు ఎవడు మా పైన నాయకునిగా నీకు అని చెప్పి తిరుగుబాటు చేస్తారు కోరేహన్ ఆయన. అసలు మోసే నువ్వు ఎవరు మా మీద తిరుగుబాటు చేయనికి, మా మీద నాయకునిగా ఉండడానికి ఎవరు నువ్వు? మేము రామే రాము అన్నప్పుడు చూడండి, ఒకసారి ఆ మాటలు చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. అంటే ఆయన హృదయం యొక్క తలంపులు చూడండి. ఆయన అంతవరకు నడిచిన వ్యక్తి ఒక్కసారిగా ఆయన ఆలోచనలు మారిపోయాయి. మా పైన నాయకుడు ఎవరు లేరు, మేమే నాయకులు అని చెప్పి వచ్చాడు. చూడండి, ఒకటో వచనం చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండం. లేవికి మునిమడవడను, కాహాతుకు మనవడను, ఇస్కారు కుమారుడకు కోరేహు, రూబోనీలలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలోతు కుమారులైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సబాయికులను సహజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. చూడండి, అంతవరకు నాయకుడు ఎవరు? మోసే నాయకుడు. అంతవరకు యాజకుడు అంటే అహరోను యాజకుడు. అంతవరకు కరెక్ట్గానే ఉంది. ఒక్కసారిగా ఈ కోరేహు మనసులో చెడు ఆలోచన స్టార్ట్ అయింది.
అసలు నువ్వెవరేవో మా పైన నాయకుడు గుండికి, మేము కూడా లేవి వంశస్థులమే, మేము కూడా యాజకులమే అని చెప్పి మోషేతో కొట్లాడనీకని 270 మందిని పోగు చేసుకొని పోయాడు. పోయినప్పుడు మోషే దేవునికి ప్రార్థించి, ఇదిగో వీళ్ళందరినీ నేను చేస్తాను గమ్మున అని చెప్పేసి దేవుడు వాళ్ళకి సెలవిచ్చి, పలానా రోజు రమ్మను, వాళ్ళందరినీ ఆలయం లేకంటే వీళ్ళు రారు, అసలు నీ మాట వినో మేము అని చెప్పేసి ఎదురు తిరుగుతారు వాళ్ళు. అలాంటి సందర్భంలో మళ్ళీ దేవుడు మోసే ప్రార్థించగా అప్పుడు చూడండి ఆ మాటలు చూడండి ఒకసారి 28వ వచనం చూడండి, 27వ వచనం నుంచి 27వ వచనం నుంచి 16వ అధ్యాయం 27వ వచనం నుంచి. కాబట్టి వారు కోరాహు దాతును అభిరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారం ద్వారం నిలిచిరి. యాక్చువల్గా వాళ్ళందరినీ ఎక్కడికి రామనంటే మందిరానికి రామని చెప్తారు, దేవుని యొక్క మందహాసం ఉన్న చోటికి. వాళ్ళు ఏం చేశారు, రారు, వాళ్ళు ఉన్న చోటనే ఉంటారు. అలాంటి ఉన్న సందర్భంలో మోషే గారు మాట్లాడుతున్నటువంటి, మోసే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపాను. అయ్యా మీ పైన నాయకునిగా ఉండడానికి నేను నియమించబడలేదు, కానీ దేవుడే నన్ను ఎంచుకున్నాడు. నా అంతటా నేనే వాటిని చేయలేదు. నేను మీ మధ్య ఎన్ని సూచక్రియలు చేశానో నా అంతటా నేను చేయలేదు, దేవుడు చేయించాడు. దీనివలన మీరు తెలుసుకుందరు. దేనివలన అంటే మాట చెప్తున్నాడు అండి, మనుషులందరికీ వచ్చే మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడు, అయ్యా నేను మీ మధ్య చేసిన సూచక్రియలన్నీ ఎవరు చేశారంటే నేను చేయలేదు, నా దేవుడు చేయించాడు. నేను మీకు నాయకునిగా ఉండేది నేను లేను, నాకు వెనక దేవుడు నడిపించాడు. ఇదిగో నేను ఇప్పుడు చెప్తాను చూడండి, మనం అందరం చచ్చినట్టే ఈ కోరేహుతో పాటు ఉన్నారే వీళ్ళు కూడా చచ్చారనుకో, నేనే నా అంతకు నేను వచ్చి చెప్పినట్టు. ఒకవేళ మనం చచ్చినట్టు కాకుండా వాళ్ళు వేరే విధంగా చచ్చినారనుకో, అప్పుడు నేను కాదు నా దేవుడు ఉన్నట్టు అని చెప్పి ఒక మాట చెప్తాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పి చాలించినాడో ఏం జరుగుతుందో చూడండి, 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను ఆలక్ష్యము చేసిరని మీకు తెలియను. ఇక్కడ మోషే చెప్తున్నాడు, అయ్యా మనిషి సహజంగా మనలాగే మరణిస్తే నేను మాట్లాడిన అబద్ధం, నాకు దేవుడు తోడు లేదు. ఒకవేళ మనకు కలిగిన మరణం కాకుండా ఒక వింతగా మరణిస్తే, వింత ఏంటంటే ఇదిగో అకస్మాత్తుగా ఎవరు చావని విధంగా కొత్తగా, వింత అంటే వింత, గొప్పగా ఎవరూ చూడలేనటువంటి మరణం, అలాంటి గొప్ప వింతైన మరణం మరణిస్తే అది నా దేవుడు నాతో ఉండి నడిపించినట్టు అని ఆ మాటలు ఎప్పుడైతే పలికి చాలించిన వెంటనే చూడండి ఆ మరణం చూడండి ఎలాంటి మరణమో. అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నేర విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇది కోరేహు తన హృదయంలో వచ్చిన చెడు తలంపుల వల్ల కొని తెచ్చుకున్న మరణం. అంతవరకు సహజంగా సాగుతున్న జీవితము ఒక్కసారిగా ఆయన ఆలోచనలు మారి, నువ్వు మాకు నాయకుడివే కాదు, నువ్వు మాకు ప్రధాన యాజకునివే కాదు, మేము కూడా ఆ కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా ప్రధాన యాజకులమే అని కోరేహు ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే దేవుడు మోషేతో పలికించిన మాటలు, అయ్యా వీళ్ళు మామూలు మరణం కాదు, వింత మరణం. ఎలాంటి మరణం అంటే ఉన్న పాటనే కుటుంబంతో సహా, ఉన్న పాటనే పిల్లలతో సహా, ఉన్న పాటనే సంపదతో సహా అట్టనే భూమి మింగివేసింది. అట్లా భూమి నెరడిచినంటే భూమికి మధ్య ప్లేస్ వచ్చింది, ఖాళీ ప్లేసు. ఆ ఖాళీ ప్లేస్లు అంటే పాతాళంలోకి దిగిపోయారు ఉన్న చాటున. అలాంటి మరణం కొని తెచ్చుకున్నారు వాళ్ళు. దేవునికి కోపం వస్తే అలా ఉంటుంది, వింతలాగా చనిపోతారు. అందుకే మన ఆలోచనలన్నీ ఎట్లుండాలంట, సత్క్రియలు చేసే విధంగా మన ఆలోచనలు ఉండాలి. అదే మనతో మాట్లాడుతున్న మాటలు. అలాంటి హృదయాలు మనం కోరుకోకూడదు. చూడండి, అందుకే చివరగా చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఇంతకు వాళ్ళు చనిపోయిన వెంటనే మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఆయనతో పాటు 270 మంది చనిపోయారు ఉంటుంది కింద లెక్క. ఆ వింత చూసి ఓయబ్బా ఇంతమంది చనిపోయారని చెప్పేసి వాళ్ళు మళ్ళీ సమాజంలో ఉన్న చాలామంది వస్తారు ఒకటేసారి. మోసే ఏది మోసే ఇంతమంది చంపించావు నువ్వు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తాడు మోసే. ప్రభువా వీళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారంటే మళ్ళీ దేవుడు వాళ్ళ పైన తెగులు పుట్టించి మళ్ళీ 14,000 మంది చచ్చిపోతారు నెక్స్ట్ రోజు. 14,000 మంది దేవునికి ఎదురుగా మాట్లాడినందుకు. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఆనాడు దేవుడు శిక్షించాడు, ఈనాడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అనుకోకూడదు మనము. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతి మాటకు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా 4వ అధ్యాయము 27వ వచనం నుంచి. అపవాదికి చోటియకుడి, దొంగలు వాడు ఇక మీదట దొంగలక, అక్కరగల వానికి పంచిపెట్టకు, వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. చూడండి, ఏం చేయాలి మనము? అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే ఇదిగో వ్యతిరేకమైన ఆలోచనలతో వస్తారు. కోరేహు వచ్చినప్పుడు కోరేహు చుట్టుపక్కల వాళ్ళు ఏమొచ్చారు? కోరేహు మాటలు విని వచ్చారు. అలాగే మనం బాగానే ఉంటాం, మన మధ్యలో ఎవరైనా వచ్చి కొన్ని మాటలు చెప్పి మనం ప్రలోభ పెట్టినప్పుడు అలాంటి మాటలకు మనం లోపడకూడదు. అదే అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాది యొక్క ఆలోచనలకు మనం చోటు ఇవ్వకూడదు. అలా చోటు ఇవ్వకుండా దొంగలు వాడు, ఒకవేళ దొంగతనం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దొంగలకుండా ఉండాలి, అక్కర గలవానికి పంచిపెట్టాలి. ఒకవేళ దొంగతనం చేసిన వాడు దొంగిలించబడిన సొమ్ము మన దగ్గర ఉన్నదనుకో, పైన ఏమంటున్నాడు? అక్కర గలవానికి పంచిపెట్టమని చెప్తుంది వాక్యము. చూడండి, తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అనే మాటలు మనం చూసుకోవాలి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మన నోట రానియకుడి అని చెప్తున్నాడు. చూడండి, మనం మాట్లాడే మాటలు కూడా ఎదుటి వ్యక్తికి బాధ కలిగించకూడదు. మెయిన్ మనం ఒక మాట ఉంటుంది మత్తయి రాసిన సువార్తలో, ఏమిటంటే నరహత్య చేయకూడదు అనేది పాపం కదా. నరహత్య చేయకూడదు అనేది పాపం. నరహత్య చేయకునే కానీ నరహత్య చేసినంత తప్పు ఇంకోటి ఉంటుంది. ఎదుటి వ్యక్తిని దూషించి మాట్లాడినా కానీ నరహత్య చేసినంత తప్పది. అందుకే ఎదుటి వ్యక్తిని దూషించి కూడా మాట్లాడకూడదు. మన మాటలు ఎట్లుండాలంటే సున్నితంగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల మార్పు కలిగించే వారి విధంగానే ఉండాలి, కానీ మనసును గాయపరిచే విధంగా ఉండకూడదు. అదే చెప్తున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరములను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనా మన నోట రానియకుద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందుకు చెప్తున్నాడు దేవుని పరిశుద్ధాత్మను అంటే? పరిశుద్ధాత్మ ఎక్కడుంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని చెప్పాడు. ఎక్కడుందంటే ఇదిగో నువ్వు ఎవరినైతే దుఃఖపరుస్తున్నావో వాళ్ళ దేహంలో ఉంది, వాళ్ళ హృదయంలో ఉంది. దేవుని యొక్క ఆలయం. నువ్వు ఒకరిని దూషిస్తున్నావంటే ఏమని అర్థము? వాళ్ళ హృదయంలో ఉన్న దేవుని దూషించినట్టే, పరిశుద్ధాత్మను దూషించినట్టే. అందుకే పరిశుద్ధాత్మను దూషించకూడదు అని చెప్తున్నాడు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటలో మనము వినికిడుల్లో పెట్టుకొని మన ప్రవర్తన మార్చుకోవాలి. అర్థమైనయ్యా? అర్థమైతే చాలా సంతోషము. ఇంకా మీకు ఏమైనా వాక్యం పట్ల ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మన ఇంట్లో అద్దం ఉంటుంది కదా, అద్దం చూసుకుంటే ఏం చేస్తాం మనము? ఎట్లా సరి చేసుకుంటాము? మచ్చలుంటే తుడిపేసుకుంటాము, పౌడర్తో ఏదైనా క్రీములు పూసుకొని అది కనపడకుండా మచ్చలు సరి చేసుకోమా? చేసుకోమా? అద్దం చూడంలో ఎవరుంటారన్నా? ఎవరుండరు కదా, ఎవరు ఉండవు. అద్దం లేని ఇల్లు ఉండదు, అద్దం చూడని వ్యక్తి కూడా ఉండదు. అలాగే బైబిల్లో వాక్యం చదవమో కానీ రోజైతే అద్దం చూసుకుంటాం. వాక్యం ఏం సెలవు చూస్తుందంటే, ఇదిగోనయ్యా నువ్వు అద్దం చూసుకున్న వెంటనే నీ ముఖాన్ని ఎట్లయితే కవర్ చేసుకుంటావో, ఆ మచ్చలు కనపడకుండా చూసుకుంటావో, అలాగే దేవుని వాక్యం విన్నప్పుడైనా, దేవుని వాక్యం చదివినప్పుడైనా నీ హృదయాన్ని కూడా సరి చేసుకునయ్యా. ఈ వాక్యమే మన హృదయాలను క్లీన్ చేసేది అని చెప్పి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో క్లియర్గా ఉంటాయి.
ఇదిగో ఎవడైనను వాక్యం విని అలాగూ ప్రవర్తించిన ఎడల వాడు అద్దం చూసి వాని సహజమకం తుడుచుకోకుండా పోతాడే, అలాంటి వాని పోలి ఉంటుంది. ఎవడైనా కానీ అద్దం చూస్తే తుడుచుకుంటాడు. ఒకవేళ వాడు తుడుచుకొని పోలేదంటేనా వాడు వేస్ట్. అంటే వాక్యం విని కూడా వాక్యాన్ని మనము మన హృదయంలో ఉన్న ఆలోచనలు సరిచేస్తుంది వాక్యం. అలా సరిచేసుకుంటూ పోవాలని ఈ వాక్యాలు మన హృదయంలో దాచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు మనిషి జన్మ ఎందుకు? మనిషి పుట్టుక ఎందుకు? మంచి పనులు చేయనికి, పరిశుద్ధులుగా జీవించనికి, నిర్దోషులుగా జీవించనికి. ఎందుకంటే ఈ జగత్తి పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పం అది. నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన సంకల్పం. మన పిల్లలు పుట్టినప్పటి నుంచి మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో దేవుడు మనల్ని పుట్టించక మునిపే ఆయన సంకల్పం అది. ఆయన సంకల్పాన్ని తెలుసుకున్న మనం కూడా ఇక మీదట ఆయన సంకల్పానికి లోబడి జీవించాలని దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని ఎప్పటికప్పుడు మన ఆలోచనలు సరిచేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, జీవంగల నాయన, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటాం ప్రభువా. ఇంతవరకు నైనా నీ దాసుని ద్వారా అనేకమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభువా. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని వ్రాయించినావు ప్రభువా. మీ దేహంతో దేవుని మహ్యపరచుడి అని వ్రాయించినావు. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయనా ప్రభువా, మొదటి వాడవు నువ్వు, కడపటి వాడవు నైనా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో నువ్వు ఎరిగిన దేవుడవు. నీకు స్తోత్రములైనా. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించున్న దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రములైనా. జగత్తుకు పునాది వేయబడుకుంపే క్రీస్తులో ప్రేమ చేత నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రములైనా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను నీ కృప మమ్మల్ని విడిచిపోదు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. సంఘం సరిహద్దును విశాలపరచునైనా, సంఘములు అనారోగ్యముగా ఉన్న బిడ్డలందరినీ నీ నామమున స్వస్థపరచు ప్రభువా, నీకు స్తోత్రములైనా. ఈ సంఘం ద్వారా అనేకులునైనా మారు మనసు రక్షణ పొందుటకు, ఈ సంఘంలోనైనా అనేక ఆత్మలు, నూతన ఆత్మలు చేరుటకు నీ కృప అనుగ్రహించు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభువా. దయగల తండ్రి, ఈ కూడికి ఆది మొదలుకొని అంతవరకు మీరు అధ్యక్షత వహించి మీరు నడిపించినందుకై స్తోత్రములు ప్రభువా. సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ